Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, గత 30 సంవత్సరాలుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎంతో మంది డిప్లొమా స్టూడెంట్స్ని ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకొప్పించి అక్కడ నుంచి బీటెక్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ బ్రాంచ్లో వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో చేరుకొనడంలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ యొక్క ప్రాధాన్యత కావచ్చు, ప్రత్యేకత కావచ్చు, దాని యొక్క మన ఇన్స్టిట్యూట్ యొక్క గొప్పతనము ప్రతి టెక్నికల్గా సక్సెస్ అయిన వాళ్ళందరూ మన ఇన్స్టిట్యూట్స్కి వచ్చి కలిసి వాళ్ళ పిల్లలని అదేవిధంగా వాళ్ళ జూనియర్స్ని నైబర్స్ని తీసుకొస్తున్నప్పుడు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ యొక్క ఘనత మనందరికీ తెలుస్తుంది. స్టూడెంట్స్, గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ గోల్స్ రీచ్ అవుతున్నారు. వాటన్నిటికీ మనం ప్రతి ఒక్క వీడియోలో అప్డేట్స్ మనం చూపిస్తూనే ఉన్నాం. ఇంకా రీసెంట్గా 2025లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో 5 బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ రావడము, దానికంటే ముందు అన్ని బ్రాంచెస్లో ఆల్మోస్ట్ 90% రావడము, రీసెంట్గా ఈసెట్ కౌన్సిలింగ్లో కూడా టాప్ 10 కాలేజీలో 100% మన స్టూడెంట్సే కావడము, ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్కి ప్రత్యక్షంగా పరోక్షంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ యొక్క వాళ్ళు సాయి మేధా కోచింగ్ సెంటర్ యొక్క ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, వాళ్ళు తీసుకుంటూనే ఉన్న స్టూడెంట్స్. మరి ఒక స్టూడెంట్ని డిప్లొమా నుంచి బీటెక్ తీసుకెళ్ళాక అక్కడ అతని అనుకున్న గోల్ వైపు కూడా తీసుకోవాలి, అతను అనుకున్న గోల్స్లో కూడా ఈ సీరియస్నెస్ని తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన డైరెక్టర్ జేసీ సార్ అదేవిధంగా మన ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఏంటంటే గేట్ కోచింగ్, ఇక్కడ ఆన్లైన్ కోచింగ్, గేట్ ఆన్లైన్ కోచింగ్ని మనం ఇక్కడ కేవలము రేపటి నుంచి 2000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్. ఎస్, ఇవాళ వరకు స్టూడెంట్స్ అందరూ చాలామంది 1000 రూపీస్కి తీసుకుంటున్నారు. ఇది బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు బీటెక్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీకు ఒక ఖచ్చితమైన అవేర్నెస్ తెలియాలి. ఏంటంటే మన ఇండియాలో ఒక ఐఐటి జేఈ తర్వాత ఒక టాప్ ఎగ్జామ్ ఇంజనీర్స్కి ఏదైనా ఉందా అంటే అది గేట్ ఎగ్జామ్. ఆ గేట్ ఎగ్జామ్ ద్వారా ఎంటెక్ చేసుకోవచ్చు, ఆ గేట్ ఎగ్జామ్ ద్వారా పిహెచ్డికి వెళ్ళొచ్చు, ఆ గేట్ ఎగ్జామ్ ద్వారా రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, ఆ గేట్ ఎగ్జామ్ ద్వారా మన ఇండియాలో ఆల్మోస్ట్ 60 to 70% పిఎస్సిస్ కూడా మినీరత్న, మహారత్న, నవరత్న కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా నువ్వు స్టేట్ లెవెల్ కావచ్చు, ఇంకా నాన్ గేట్ సంబంధించిన పిఎస్సి కావచ్చు, అక్కడ కూడా మనకు టెక్నికల్గా మళ్ళీ మనం బీటెక్లో చదువుకుంటున్న సబ్జెక్ట్సే ఉంటాయి. మరి ఇక్కడ మీరు డిప్లొమా నుంచి ఈసెట్ పోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మనకు ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు ఎలా ర్యాంక్ సాధించారో అన్నీ చూస్తూనే ఉన్నాం. మరి అదేవిధంగా అదే సీరియస్నెస్తో మిమ్మల్ని ఇంకొక 2-3 ఇయర్స్లో కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఎస్, మీరు ఇక్కడ నుంచి ఎలా ప్రిపేర్ అయ్యి ఈ సెట్ నుంచి బీటెక్ వెళ్ళారో అదే స్పిరిట్ని, అదే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని, అదే స్టెబిలిటీగా, అదే కాన్ఫిడెన్స్తో మీరు అనుకున్న గోల్స్ వెళ్ళాలి అంటే మీకు ఒక కన్సిస్టెన్సీ, ఒక కంటిన్యూస్గా ప్రిపరేషన్ అనేది ఉండాలి. మీరు కాలేజీకి వెళ్తుంటారు, ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఈవినింగ్ చదువుకోవాలి, అకాడమిక్స్లో చదువుకోవాలి, అకాడమిక్స్లో ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుకున్నారో అకాడమిక్స్లో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఈ సెట్లో అంటే మనకు థియరీ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బట్ గేట్, ఎంటెక్, పిఎస్సిలో వాటి కోసము మనం అనాలిటికల్ అప్రోచింగ్లో వెళ్ళాలి, రీసెర్చ్ ఉంటాయి కాబట్టి అప్లికేషన్ ఓరియంటెడ్లో వెళ్ళాలి, అక్కడ మ్యాథమెటికల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసే కంటే ముందే మీరు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ పొందారు, సీట్ అలాట్మెంట్ అయిపోయింది, మీకు ఇంకొక 5-6 రోజులలో బీటెక్ సెకండ్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి.
సో మీరు ఈ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ని ఇప్పటి నుంచే మీరు సబ్జెక్టుతో పాటు ఆ సబ్జెక్ట్ యొక్క గేట్ వీడియోస్ని చూసుకుంటూ ఆ సబ్జెక్ట్లో గేట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడో నేర్చుకుంటే మీరు అనుకున్న సబ్జెక్ట్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో మనకు మ్యాథమెటిక్స్ అనేది మనము చదువుకోకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్తాం. అక్కడ అప్రోచింగ్, ఆ డిఫరెన్షియేషన్, ఆ ఇంటిగ్రేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్, ల్యాప్లేస్, ఫోరియర్ ఇవన్నీ మనం చదువుకున్నప్పటికీ లెవెల్ 2 లెవెల్ 3 బిట్స్ని అన్నిటిని మనము ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటూ మీరు ఒక మంచి అకాడమిక్ పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు. ఎస్, ఇక్కడ గేట్ అనే ఎగ్జామ్ ద్వారా కూడా మీ గోల్ని మరొక 3 ఇయర్స్లో 2 ఇయర్స్లో కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా నేను సెకండ్ ఇయర్ వెళ్తున్న స్టూడెంట్స్కి చెప్పాను. అదేవిధంగా బీటెక్ థర్డ్ ఇయర్లో చదువుతున్న స్టూడెంట్స్కి, బీటెక్ ఫోర్త్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎస్, మనము బీటెక్ అయిపోయిన తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్ వైపు అయినా సరే, అది మల్టీనేషనల్ కంపెనీ అయినా సరే, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా సరే, అదేవిధంగా కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి పిఎస్యు కంపెనీ తెచ్చుకోవాలంటే మాత్రం మనకి ఇక్కడ బేస్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వరకు చాలా వరకు మనకు గేట్ సిలబస్ తోటి అన్నీ అప్రోచ్ అవుతుంటాయి. మీరు గేట్ ఎగ్జామ్ని థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా మీ రెజ్యూమ్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది కూడా కనబడుతుంది స్టూడెంట్స్. సో బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు ఒక గేట్ పైన కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మనకు గేట్ అనే ఎగ్జామ్ థర్డ్ ఇయర్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, అదేవిధంగా ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్, వీళ్ళందరూ మీరు ఎంటర్ అయిన స్టూడెంట్స్ కూడా ఇప్పటి నుంచే మీరు ఆల్మోస్ట్ మనకి ఇంకా ఇది ఆగస్ట్ వచ్చేస్తుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మనందరికీ తెలుసు ఫిబ్రవరి 2nd సండే సాటర్డే, ఫిబ్రవరి 3rd సాటర్డే సండే మనకు ముఖ్యంగా గేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటి గౌహతి ఈసారి 2026 గేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఇంకొక 10 డేస్లో ఆ వెబ్సైట్ కూడా అఫీషియల్గా ఓపెన్ అవుతుంది, ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, మరి ఆ ప్రాసెస్ స్టార్ట్ కాకంటే ముందే మనము కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఆ గేట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు మనం చదువుకున్న సబ్జెక్ట్స్లో గేట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, న్యూమరికల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, అసెర్షన్ రీజనింగ్ ఎలా అడుగుతున్నాడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, మనము గేట్లో క్వాలిఫై కాదు మంచి మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. మీరు థర్డ్ ఇయర్లో తెచ్చుకున్న దానికి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంకా ఎక్కువ మనము బిట్స్ని ప్రాక్టీస్ చేయడము, అనాలిసిస్ చేయడము, వీటన్నిటికీ మన ఎక్స్పర్ట్స్ చేసిన ఈ ప్రీ రికార్డెడ్ వీడియోస్ మీరు క్లియర్గా వాచ్ చేసి వాటికి సంబంధించిన నోట్స్ని మీరు రాసుకొని మీ అకాడమిక్స్తో పాటు గేట్ని కూడా ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో దీనిని మనము కేవలము 2000 రూపీస్కి మాత్రమే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం స్టూడెంట్స్. సో ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ మీరు బీటెక్ సెకండ్ ఇయర్ అయి ఉండవచ్చు, థర్డ్ ఇయర్ అయి ఉండవచ్చు, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు ఈసెట్ 2025 సీట్ అలాట్మెంట్ తీసుకొని, ఎందుకంటే ఇంకా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా కొంతమంది, అంటే మనకి ఇంకా కాలేజ్ ఐడి రాదు కాబట్టి. అదేవిధంగా మీరు బీటెక్ థర్డ్ ఇయర్ అదేవిధంగా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ ఐడి జిరాక్స్ తీసుకొని మీరు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆఫీస్కి రండి. వచ్చేసిన తర్వాత మీరు క్లియర్గా మీ డౌట్స్ క్లియర్ చేసేసుకొని మీరు ఇవాల్టి నుంచే ఈ 2000 రూపీస్ మీరు పేమెంట్ చేసేసుకొని గేట్ విని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. వీటికి సంబంధించిన మీరు ఏమంటారంటే అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని బ్రాంచెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దాని నుంచి ఎన్ని కంపెనీస్ ఈ 2026-27లో రిక్రూట్ చేసుకుంటాయి, అవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు మీ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా మన సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక అవేర్నెస్ని కూడా తీసుకొస్తాం.
సో డిప్లొమా నుంచి బీటెక్, ఆ బీటెక్ నుంచి మీ గోల్ వెళ్ళడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఒక మంచి ఆశయంతో గత 30 సంవత్సరాలుగా మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా ఒక మంచి ఆశయం, ఒక క్యాప్షన్తో కూడా వెళ్తున్నాం. స్టూడెంట్స్ దాన్ని సిస్టమేటిక్గా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో దాన్ని సిస్టమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొని మంచి ఎంకరేజ్తో చేసుకుంటూ వాళ్ళ గోల్స్లో కూడా రీచ్ అవుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం రీసెంట్గా చూసిన కౌన్సిలింగ్లో కూడా ఆల్మోస్ట్ ఈ కోర్కి సంబంధించిన సీట్స్ అన్నీ 100% ఫిల్ కావడము. స్టూడెంట్స్ అదేవిధంగా బీటెక్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా 93% సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ కావడం ఏంటంటే ఇక్కడ ఆ స్టూడెంట్కి ఒక ఇంజనీరింగ్ అంటే ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. మరి అదే ఇంపార్టెన్స్ని మీరు ఒక 2 ఇయర్స్ చాలా ఇష్టంగా ఒక 2 ఇయర్స్ తర్వాత నేను డిఆర్డిఓలో జాబ్ చేయాలనుకుంటున్నాను, ఒక 3 ఇయర్స్ తర్వాత ఇస్రోలో సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BHEL, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇలా మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న పబ్లిక్ సెక్టార్లో ఒక ఇంజనీర్గా, ఒక సైంటిస్ట్గా, ఒక R&Dగా, లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో అనలిస్ట్గా, ఇవన్నిటికీ మనకి ఇక్కడ టెక్నికల్గా సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ రావాలి. ఆ గ్రిప్ రావాలంటే మీకు కావాల్సిన టెక్నికల్ కంటెంట్ ఉంటుంది, అదేవిధంగా వాటితో పాటు మనకు కావాల్సినటువంటి యాప్టిట్యూడ్ కంటెంట్ కూడా ఇక్కడ HD రికార్డెడ్లో మీకు వీడియో లెక్చర్స్ ఉంటాయి. మళ్ళీ ఈ వీడియోస్ని కూడా మేము అప్డేట్ చేసుకుంటూ కూడా మీకు అప్డేట్ చెప్తూ ఉంటాం. స్టూడెంట్స్ దీన్ని మీరు ఒక మంచి ఆశయంతో మీరు ఇవాల్టి నుంచే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరొక 10 డేస్లో మనకు గేట్ 2026 నుంచి కూడా ఒక అఫీషియల్ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ని కూడా మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మనకి ఇంకొక 6 మంత్స్లో గేట్ 2026 ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ 6 మంత్స్లో ఎవరైతే 3rd ఇయర్, ఎవరైతే 4th ఇయర్లో చదువుతున్న వాళ్ళందరూ ఒక పాజిటివ్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ బ్రాంచ్లో, మీ కోర్లో మిమ్మల్ని ఒక సైంటిస్ట్గా, R&Dగా తీర్చిదిద్దడంలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఎల్లప్పుడూ మీతోడే ఉంటుంది. ఇలాంటి ఒక చక్కటి అవకాశాన్ని ప్రతి డిప్లొమా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్, అదేవిధంగా ప్రతి బీటెక్ స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.